తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన లగచర్ల దాడి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో సంగయ్యపల్లి గ్రామానికి చెందిన పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న రాఘవేందర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. గ్రామస్తులు రైతులను రాఘవేందర్ రెచ్చగొట్టినట్లు వివరించారు. ఇప్పటికే రిమాండ్లో ఉన్న రాఘవేందర్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. నేనైతే అధికార పార్టీలోనే ఉన్నా. నేను 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. వారేమో గత 7 సంవత్సరాల క్రితం వచ్చిండ్రు మా దగ్గరికి. వారు ఏం పని చేస్తున్నారు అనేది కళ్ళ ముందు ప్రజలకు తెలుసు, ప్రజలు గమనిస్తున్నారు. సరే, ప్రతిపక్షాలు వాళ్ళు అనేవి అంటారు, మన కళ్ళ ముందు కూడా తెలుస్తున్నాయి కదా. ఈరోజు ఇప్పుడు మీరు చెప్పిన తిరుపతి రెడ్డి గారు మొన్నటికి మొన్న లగచర్ల గ్రామంలో జరిగిన ఘటన కంటే కొన్ని నెలల క్రితము ప్రజలకు దగ్గరికి వెళ్ళి ప్రేమతోటి భూములు తీసుకునే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వాధికారులతో చేత చేపించింటే బాగుండేది. కానీ ఈరోజు ఢిల్లీలో మా ముఖ్యమంత్రి గారు, తర్వాత మహారాష్ట్రలో ఎలక్షన్ ప్రచారంకి వెళ్ళి మా ముఖ్యమంత్రి గారు లేని తరుణంలో మరి తిరుపతి రెడ్డి గారు తనకు ముఖ్యమంత్రి గారు సోదరుగా ఉండడము ఒక ప్రామాణికంగా భావిస్తున్నారేమో. మరి ప్రభుత్వాధికారులు కూడా, జిల్లా స్థాయి అధికారులు కూడా ప్రామాణికంగా భావిస్తున్నారేమో. ఎందుకంటే ఇదే కలెక్టర్ గారి మీద ఏమంటారు తోపులాట జరిగినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ